వీళ్ళెవరో కావాలని చేస్తున్నారు. మీరేం కంగారు పడకండి సార్. ఈ తొక్కలో ఐడియా గ్యారంటీగా క్లియర్ గడదే ఉంటుంది. మీరు రిలాక్స్డ్గా అలా కామెంటరీ వింటుండండి. ఫోన్ చేయండి సార్. పోలీస్ నంబర్ 100 కదా? కాదు, 1066. అదేంటి? అంబులెన్స్. ఓ ఐ గాట్ ఇట్. మీరు ఇప్పుడు దాకా కామెంటరీ మాత్రం విన్నారు, ఇప్పుడు లైవ్ చూస్తారు. This is how it all happened. Side onward. రండ్రా, Start today. ఆడేసుకుందాం. Timing is exquisite. కేవీఆర్, నీకు మ్యాచ్ ఫిక్సింగ్ నేను చేస్తాను. గుర్తొచ్చానా? 2 ఏళ్ల క్రితం అమాయకంగా నీ దగ్గరికి వస్తే డబ్బు మొహాన్ని కొట్టి ఎగతాళి చేసి బయటికి పంపించేశావు చందు. ఈ రోజు దుర్గాప్రసాద్ గారిని దెబ్బతీయటానికి నువ్వు పంపించిన రౌడీల్ని చితక్కొట్టింది. లంచాలిచ్చి నువ్వు కొన్న సైట్లో అమ్మవారి విగ్రహాన్ని పెట్టి రాత్రికి రాత్రి నీకు 50 కోట్ల నష్టం కలిగించింది. నేనేంటో నీకు అర్థం కావడానికి ఇది సరిపోద్దనుకుంటాను. తప్పు చేస్తున్నావు. నా సంగతి తెలియక తప్పు చేస్తున్నావు. నా కోపం నువ్వు తట్టుకోలేవు. నా అనుభవం ముందు నువ్వు ఆగలేవు. జీవితం మీద ఆశ ఉంటే ఊరికెళ్ళిపో. నువ్వంటే భయపడేవాడికి చెప్పు. నాతో పెట్టుకోవద్దు చందు. దమ్ముంటే నాతోనే పెట్టుకో. నువ్వు చిన్న పిల్లోడివిరా. నువ్వు మగాడి కాదని చెప్పు. ఎన్ను పోసిరిగిపోద్ది ఆగక్కడ. నీ అరుపులకి భయపడటానికి నీ కింద పనోడిని కాదు. చందు, కృష్ణలంక చందు, మిరపకాయ్ కొరక్కో. చెడ్డోడికి కోపం వస్తే ఏం చేస్తాడో అందరికీ తెలుసు, కానీ మంచోడికి కోపం వస్తే ఏం జరుగుతుందో నీకు తెలియదు. చెప్తా విను. ఈ సిటీలోనే ఉంటా, నీ కళ్ళ ముందే పెరుగుతా. నేను కృష్ణలంకకి తీసుకెళ్తా. రాను. వస్తావు. రాను. రప్పిస్తా. షాబాష్. ఇది నా ఛాలెంజ్ అంటే. సవాలిసిరే మగాడన్నా ఆటన్నా ఛాలెంజ్ అన్నా నాకు ఇష్టం. ఆట ఇప్పుడు మొదలైంది. ఆట నువ్వు మొదలు పెట్టావు, ముగింపు నేనిస్తా. వస్తా. వెంకట్రత్నం మాయ్యా.
AP9 TR102. జాక్పాట్ మారా సాలా ఏం రా ఏం కావాలి? అర్జెంట్ అర్జెంట్ లేదేం లేదు చల్ బే చల్ అర్జెంటే బాబు. చెప్తే సమజైతలేదా? చల్ అయ్యి బాబు కొట్టేసిలో ఉన్నట్టే బాబు. పర్లేదులే, బయట 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 పోసుకుంటా. చల్ నికల్. మీరు ఎవరో నాకు తెలదగా నువ్వురే. మీరు చేసింది మాత్రం నాకు తెలిసిపోయిందిరా. మీరు ఆయన డబ్బులు కొట్టడం తప్పురా. ఇప్పుడు మర్యాదగా డబ్బులు తిరిగి ఇవ్వలేదు అనుకోండి, మీ అందరికీ పగిలిపోద్దురోయ్. ఏంట్రా చూపు పెట్టి ఏంట్రా? ఇప్పుడు తీసుకో. ఓకే. ముందే చెప్పాను కదరా పగిలిపోద్దని. వినరే? ఇదిగో ఇవన్నీ పగలగొట్టేశారు. వాడండ్రా. మేనేజర్ పంపిస్తాను, వీటిని ఎలా సెటిల్ చేసుకుంటారో చేసుకోండి. ఏంటి? ఏ భాషా చూడు భాషా చూడు, అద్దకి తెచ్చిన షర్టు చూడు, కొట్టేసిన ఆటో చూడు, ఎదిగి ఎదగని హైటు చూడరా. ఈ జన్మకీడు బాగుపడడురా, ఈడు పుట్టుకతో బేవర్సు గాడురా. వీడు పరుసుంటే చంపురా, లేకుంటే కంపురా. ఏంట్రా? ఆకాశంలో విమానాలు, హైదరాబాద్ లో ఆటోలు ఆగవు సార్. పరిగెత్తా ఎక్క. ఏంటో? అవును సార్, ఆటోలకు బ్రేక్లు ఎక్కడుంటాయి? ఓరు నీ అయ్యా, నీ కాళ్ళ దగ్గర చూసుకోరా బాబు. బ్రేకులు లేవు సార్. అవును, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ముందు బెంచ్ రూమ్ పోనీ, ఆ తర్వాత ఎటాలో చెప్తాను. పెద్ద బేరమే. ఈ లెఫ్ట్ సైడ్ ఆపు. ట్రై చేస్తున్నాను సార్. ఓ 5 నిమిషాలు ఉండు, లోపలికి వెళ్ళి వచ్చేస్తాను. ఆగు భాయ్ ఆగు. 5 నిమిషాల క్రితమే ఆపాను, అది ఇప్పుడు అవుతుంది. ఏం తోలకూర అనేది? ఇంకో 5 నిమిషాలు ఉండు, ఇప్పుడు వస్తాను. ఓకే. ఏ ఫేస్ ఇదే ఇదే ఇదే.
ఐ డోంట్ వాంట్ టు సీ ఎనీబడి. నేను బిజీగా ఉన్నానని చెప్పి పంపించాయి. సార్ బిజీగా ఉన్నారంట సార్. నన్ను కలవకపోతే మీరు చాలా నష్టపోతారు సార్. ఆ ఫోన్ సెక్రటరీకి ఇవ్వండి. సార్ సెండ్ మీ. హే ఓ ఇది ఇది దీంట్లో ఏముందో తెలుసా? తెలుసండి. ఎంత ఉందో తెలుసా? అది తెరిచింది డబ్బులు ఎక్కడానికి కాదండి. దాంట్లో మీ అడ్రస్ దొరుకుతుందేమో చూశాను, కానీ దొరకలేదు. మరి ఎలా కనుక్కున్నావు? సిటీలో తిరుగుతున్న 4 FR బెంచ్ లో తెల్ల బెంచ్ మీదేనండి. తెలివైన వాడు. పర్వాలేదండి. అరే కూర్చో. థ్యాంక్ యూ సార్. అవును, ఏం చేస్తుంటావు నువ్వు? ప్రస్తుతం ఖాళీగా ఉన్నాను. మీరేమైనా ఉద్యోగం ఇస్తే చేసుకుంటాను. డ్రైవర్ ఉద్యోగం ఉంది. పర్లేదు సార్, చేస్తాను. కానీ నేను నీకు ఇవ్వను. వేరే ఏదైనా అడుగు. పోనీ 500 ఇప్పించండి. ఓ నో 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 సారీ, డబ్బులు నేను ఇవ్వను. కావాలంటే వేరే ఏదైనా హెల్ప్ అడుగు. వస్తానండి. ఏ జెంటిల్మ్యాన్, 1 మినిట్. ఏంట్రా వీడు పోయాయనుకున్న 25 లక్షలు సేఫ్ గా తెచ్చిస్తే ఆ ఆనందంలో ఏమడిగినా ఇచ్చేస్తాడనుకున్నావా? నో 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 నో, నువ్వు నాకేం హెల్ప్ చేయలేదు. ఓ బాధ్యత గల భారతీయ పౌరుడిగా నీ కర్తవ్యాన్ని నెరవేర్చావు. దట్స్ ఆల్. పౌరుడి కర్తవ్యం ఇదే. హే, ఎప్పుడైనా హెల్ప్ కావాలంటే జస్ట్ నాక్ మై డోర్. డబ్బు ఇవ్వలేదు, జాబ్ ఇవ్వలేదు, నాకుది డోర్ అంట. ఎందుకో నాకడం. సిమ్స్ టు బి ఇంటెలిజెంటా? మీ అంత కాదులేండి. లేకపోతే నీలాంటి వాళ్ళని పెట్టుకుని కంపెనీ ఎలా రన్ చేస్తాం? నిజమే మరి. లాకర్ లో పెట్టు. ఇలాంటి విచిత్రమైన మనుషులు కూడా ఉంటారు అన్నమాట ఈ సిటీలో. ఇక్కడ ఆటోనా లేదయా? ఎప్పుడు వెళ్ళిపోయింది సార్. డబ్బులు కూడా ఇవ్వలేదు కదా అడిగి నేను. అందులో మీ సామాన్లు ఏమైనా ఉన్నాయా? బ్యాగ్ ఉంది. అయితే వాడికి ఇంకా డబ్బులు ఎందుకు సార్? ఓరు బాబోయ్, నా బ్యాగు. మీరేంటి అదని ఎలా వచ్చారు? ఏదో అర్జెంట్ పని ఉందిరా భయ్. అర్జెంట్ పనా? కరెక్ట్. రా చలో. ఏంటన్నా అంత అర్జెంటు? నీలాగా ప్రతిదీ ప్లాన్ చేసుడు నాకు రాదు చెప్తాను. అది తెలుసులే యాదన్నా. అసలు ఎక్కడ తీసుకెళ్తున్నారు అదేనా చెప్పండి. చెప్తా. ఇది నా ఫేవరెట్ సాంగ్ తమ్మి. టెన్షన్ లో ఉన్నప్పుడు ఈ పాట వింటే హుషారు వస్తుంది. మీకు టెన్షన్ ఏంటనే? నమ్మక ద్రోహం జరిగింది తమ్మి. నమ్మక ద్రోహం? మీకు నమ్మక ద్రోహం చేసిన వాడు సిటీలో ఎలా బతుకున్నాడనే? ఎవడాడు? లేడనే అనుకున్నా, ఉన్నాడని తెలిసి షాక్ అయినా. ఇప్పుడు ఫీల్ అవుతున్నా. ఏంటన్నా ఇంత దూరం తీసుకొచ్చారు? ఇక్కడ గట్టి ఉద్దేశం ఉందా ఏంటి? అవును తమ్మి, ఆ నమ్మక ద్రోహం చేసిన వారికి సమాధి కట్టాలనుకుంటున్నా. నీకు నచ్చిందా? ఎవడన్నాడు? ఎవరో అయితే నీకెందుకు చెప్తా తమ్మి, నువ్వే. నేనా? ఏంటనే? యాదన్నా ఏంటిది?
ఆ మంట నువ్వు కాదు, నిన్ను మోసం చేసిన వాడు అనుభవించాలి. నా పేరు కేవీఆర్. నీకేం జరిగిందో నాకు తెలుసు. యాదన్న మనం ఎదగాలంటే మనంత చిన్నవాడితో కాదు, పెద్దవాడితో స్నేహం చేయాలి. అది వాడు చేశాడు, నువ్వు చేయలేదు. ఇంకా మించిపోలేదు. నాతో కలువు. నీ దగ్గర స్థలాలున్నాయి, నా దగ్గర డబ్బు పరపతి ఉన్నాయి. మన ఇద్దరం కలిస్తే ఎవరు మనం ఆపలేరు. ఇన్నాళ్ళు రాని ఈ కేవీఆర్ ఇప్పుడెందుకు వచ్చాడని నువ్వు అడగొచ్చు. కారణం ఉంది. మనిద్దరి శత్రువు ఒకడే, చందు. నే పుట్టిన సంధి అల్దంకా నా ఒంటి మీద చేయేసినోడు లేడు. చందుగాడేసిండు. సిటీలో ఆడన్నా ఉండాలి, నే అన్నా ఉండాలి. పంపించేద్దాం, మూట కట్టి పంపించేద్దాం. వాడు సావాలి, నేనే సంపాలి. మళ్ళీ తప్పు చేస్తున్నావు యాదన్న. నువ్వు వాడిని చంపితే ఒక్క క్షణం బాధపడి చచ్చిపోతాడు. నిన్నింత మోసం చేసిన వాడు ఒక్క క్షణం బాధపడటం కావాలా, లేదా ప్రతి క్షణం బాధపడుతూ కుంగి కుంగి చచ్చిపోతుంటే ఆ చావు నువ్వు కళ్ళారా చూడటం కావాలా? ఆలోచించుకో. అసలు విషయం ఏంటంటే మాయా, మన ఊరికి బ్రిడ్జి చేస్తారని వచ్చి ఇన్నేళ్ళు అయింది, నువ్వు రాలేదు. మా నాన్న బాగా చూడలేక అసలు మ్యాటర్ ఎంతవరకు వచ్చిందో కనుక్కుందని వచ్చాను మాయా. ఎంతవరకు వచ్చింది మాయా? కూర్చో. ఏడు మాయా, ఆఫీస్ లో పూలు కత్తిలెట్టావు. ఎన్నేళ్ళైందిరా చూసి? చాన్నాళ్ళైంది మాయా. అవును, నువ్వేమైనా చదివావా లేదా మీ నాన్నలాగా ఊరికి నెక్స్ట్ ప్రెసిడెంట్ అయిపోదామని చదువు మానేసేవా? బీకామ్ దగ్గర చదివేశాను మాయా. బీకామ్? గుడ్. ఏదైనా ఉద్యోగం చేస్తున్నావా? ఊళ్ళో ఉద్యోగాలు ఏమిటాయి మాయా? యూర్ రైట్, ఊళ్ళో ఉద్యోగాలు ఉండవు. అవును, ఎలా ఉందిరా ఊరు? అస్సలు బాగోలేదు మాయా. నువ్వు వచ్చినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు అలాగే ఉంది మాయా. ఆ బ్రిడ్జ్ వస్తున్నాయి కానీ ఏం జరగదు మాయా. ఇప్పుడు వస్తుంది మాయా. ఈ హైదరాబాద్ సెంటర్ లో రోడ్ల మీద బ్రిడ్జ్లు అమ్ముతుంటారు. నువ్వు వెళ్ళేటప్పుడు 2-3 తీసుకెళ్ళు. భలే జోకులేస్తాం మాయా. నాకు జోకులంటే చిరాకు. నిజం చెప్తున్నాను, కృష్ణలంకకి బ్రిడ్జ్ రాదు, రానివ్వని. మాయా, అది రాకుండా చేయడానికి ఎంత ఖర్చైనా పెడతాను, కానీ బ్రిడ్జ్ రానివ్వను. నా కళ్ళ ముందే నా తండ్రిని చంపిన నా అనాథని చేసిన ఊరు రాది. ఆ ఊరు ఎప్పటికీ అలాగే ఉంటుంది, ఎప్పటికీ అలాగే ఉంటుంది. కానీ మా నాన్నకి ఇచ్చిన మాట. నన్ను పెంచి చదివించి పెద్దోడిని చేసింది మీ నాన్న అంటావు, అంతేగా? అందుకే మీ నాన్న డబ్బుతో చదివిన ఐఏఎస్ ని పక్కన పెట్టి నా తెలివితేటలతో సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్ అయ్యాను. అయినా ఏమీ ఆశించకుండా సాయం చేసేవాడు స్నేహితుడు, పొందిన సాయానికి రుణం తీర్చమనేవాడు వ్యాపారస్తుడు, మీ నాన్నలాగా. అందుకేగా పంపించాడు. ఇదిగో తీసుకో, ఇదిగో. మీ నాన్న నా మీద పెట్టిన ఖర్చుకి వడ్డీ చక్రవడ్డీ కట్టినా ఇంత రాదేమో. వెళ్ళి మీ నాన్నకు చెప్పు, వెంకటరత్నం రుణం తీరిపోయింది, మళ్ళీ డబ్బు కోసం ఇలా పంపించొద్దని చెప్పు. అదే నువ్వు నా స్థలంలో ఉంటే ఏం చేశాడు మాయా? 60 రూపాయలు పెట్టి ఎర్ర బస్ ఎక్కి వచ్చినందుకు పెద్ద లాటరీ తగలని డబ్బు తీసుకుని వెళ్ళిపోయేవాడిని. డబ్బు అర్హత కాదు మాయా. డబ్బు లేని ప్రతి వాడు చెప్పే మాటేరా ఇది. లేనప్పుడు తిండి పెట్టిన వాడు మర్చిపోతున్నావు మాయా, గతం మర్చిపోతున్నావు. గతం ఒకటే గుర్తు పెట్టుకుంటే భవిష్యత్తు ఉండదురా. మరి మా నాన్న స్నేహానికి బ్రిడ్జ్ తీసుకొస్తావని నీ మీద పెట్టుకున్న నమ్మకానికి నువ్వు ఇచ్చే సమాధానం ఏంటి? రే, ఈ చెత్తను తీసి బయట పారేయండి. అలాగే కంపు రాకుండా ఫ్రెషనర్ కొట్టండి. తీసాయమంటుంటే మీ అమ్మ చేసిన అరిసెలన్నా పూతరేకులన్నా వాడికి ప్రాణం రా. కరెక్ట్ కాదు మాయా. 20 ఏళ్ల నాన్న ఎదురు చూపుకు నువ్వు ఇచ్చే సమాధానం కరెక్ట్ కాదు. నచ్చలేదు, నాకు నచ్చలేదు మాయా.